ఇవాళ ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఈ భూమిని కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 10,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి ఈ భూమిని ఒక ఈ డేట్ చూడ కళ్ళు కొంచెం నాకు సైడ్ చిన్నగా ఉన్నది. ఒక లెటర్ ఉంది కదా, అసెంబ్లీ లెటర్ ఉంది కదా, రైట్. ఈ భూమిని డేట్ కూడా ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్టిగేజ్ చేసినారు. డేట్ ఎంత ఉంది? 2024 నవంబర్ 13, నవంబర్ 22 నవంబర్ 2024, 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ అప్పు ఇప్పియడానికి ఒక మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా, ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169,83,00,000 లంచం ఇచ్చారు. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169,83,00,000 బ్రోకర్ ఫీజు కట్టిండ్రు ఈ ప్రభుత్వం అప్పు ఇప్పించినందుకు. ఇది నేను ఉత్తరం చెప్తాను. ఇది అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్కు రాతపూర్వక సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్. ఇది నా సొంత కవిత్వం కాదు. నేను స్పష్టంగా ఇందులో ఏమడిగినా అంటే, the details of merchant bankers, the quantum of amount to be paid to them till now. ఈ రోజు వరకు ఎంత కట్టింది ఆ బ్రోకర్ కంటే ఇందులో రాసింది ప్రభుత్వం ఆన్సర్. మర్చెంట్ బ్యాంకర్ నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. an amount of 169 crores 83,97,978 rupees has been paid. దాదాపు 170 కోట్లు అప్పిప్పించిన బ్రోకర్కు వీళ్ళు డబ్బులు లంచం ఇచ్చిండ్రా, మరి ఫీజు ఇచ్చిండ్రు. ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే అప్పు తేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు 170 కోట్లు ఇచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి నిర్వాకం. ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి, ఆ భూమిని అమ్మి ఇంకో 40,000 కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ బుల్డోజ్ చేస్తూ నియమ నిబంధనల్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఎలాంటి చర్యలు, ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ నిలిపివేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందని తెలిసి నిన్న రాత్రి పోయి పోలీసుల పహారాలో టీజీఐసి భూమి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు నిన్న. ఇది కూడా సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. సుప్రీంకోర్టును ఖతారు చేయకుండా, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ను లెక్క చేయకుండా నిన్న పోయి ఈ భూములు టీజీఐసికి సంబంధించినవనే బోర్డులు నిన్న బిగించారు. ఈ విషయం కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయినాం. ఇది సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. సర్వోన్నత న్యాయస్థానం అంటే లెక్క లేకుండా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ బోర్డులను కూడా మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం. నిన్న రాత్రి పెట్టారు, నిన్నంత సాయంత్రం ఈ బోర్డులు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐసి అని బోర్డులు పెట్టినారు. సుప్రీంకోర్టు సెడ్ నాట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏమీ చేయొద్దు అక్కడ, యాజ్ ఇట్ ఈజ్ స్టాండ్ స్టిల్ అని చెప్పిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టుడు, టీజీఐసికి సంబంధించిన భూమిని బోర్డులు పెట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఈరోజు మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం.